నేను డాక్టర్ రావులపల్లి దుర్గాప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త, జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ రాజనగర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా 29వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మేము రైతులతో ఇంటరాక్ట్ అయ్యి చాలా విలేజ్ల్లో, గ్రామాల్లో చాలా మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి కొత్తగా మేము డెవలప్ చేసిన సాంకేతికతలు, నూనె గింజల పరిశోధనలో కొత్తగా డెవలప్ చేసిన హైబ్రిడ్స్ అందరికీ వివరించాము. అదేవిధంగా ఈరోజు ఈ మన కేంద్ర వ్యవసాయ శాఖ మాచులు విజిట్ సందర్భంగా మేము ఇక్కడ మా నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి ఒక ఎగ్జిబిషన్ స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము లేటెస్ట్గా ఆముదం పంట ఒకటి తెలంగాణ, మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గరగా 10 లక్షల ఎకరాల వరకు దీని పంటను పండిస్తున్నారు. ఇది ఎక్కువ ఇండస్ట్రియల్ అంటాము, చాలా దీనికి డిమాండ్ ఉంటుంది. దీని మీద విస్తృతమైన పరిశోధనలు చేసి మేము కొత్త హైబ్రిడ్, బెట్టను తట్టుకునే హైబ్రిడ్, అంటే తక్కువ నీటి వసతితోనూ మనకి పలు సమస్యలు వస్తున్నాయి. మీకు తెలుసు, వర్షాకాలంలో వాతావరణ మార్పుల వలన వాటిని అధిగమించడానికి కొత్త హైబ్రిడ్ని డెవలప్ చేయడం జరిగింది. దాని విత్తనాలు కూడా మనం ఇక్కడ ప్రదర్శనలో పెట్టాము. అదేవిధంగా మరొక కొత్త విప్లవం ఏంటంటే కుసుమ పంట, మీరు వినే ఉంటారు, మంచి నూనె కుసుమ పంట. దాంట్లో ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాము, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి, గుండె ఆరోగ్యానికి చాలా మంచి నూనె. దాని మీద కూడా మనము దగ్గరగా 10% నూనె ఎక్కువ దిగుబడినిచ్చే ఒక వెరైటీని డెవలప్ చేసాము. అది 10%. పాత రకాల్లో మనకి 20% మాత్రమే నూనె ఉండేది. ఇప్పుడు మేము డెవలప్ చేసిన దాంట్లో రకంలో దగ్గరగా 40%, అంటే చాలా 10 కేజీల వరకు మనకి నూనె దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దీని ద్వారా మేము చాలా వరకు మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి నల్లరేగడి భూముల్లో ఎండాకాలం పంటగా ఈ పంటని ప్రాచుర్యంలోకి తేవాలని మేము చాలా ఈ ప్రోగ్రాం సందర్భంగా మేము పలు ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా ఒక చాలా పెద్ద విప్లవాత్మక టెక్నాలజీ మేము నూనె గింజల పరిశోధన డెవలప్ చేసింది ఏంటంటే విత్తన శుద్ధికి. విత్తన శుద్ధి అనేది మన దేశంలోనే చాలా తక్కువ మంది పాటిస్తున్నారు. విత్తన శుద్ధి చేయడానికి మనం ఒక బయోపాలిమర్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ డెవలప్ చేసాము. దాని ద్వారా మనం చాలా మొక్కలకు చాలా మేలు జరుగుతుంది. దాన్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా ఆ విత్తనాలు అనేది మొలక తెగులు రాకుండా ఉపయోగపడుతుంది. అట్లాగే మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. సో మనకు మార్కెట్లో ఎక్కువగా సింథటిక్ పాలిమర్స్ ఉన్నాయి, దాన్ని రిప్లేస్ చేయడం కోసం అని చెప్పి మనం న్యాచురల్ పాలిమర్ డెవలప్ చేసాము. ఆ టెక్నాలజీని చాలా పలు మన ప్రైవేట్ సంస్థలకి మనం వాటిని లైసెన్స్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 4 రకాలైన, ఒకటే కాదు 4 రకాల సూక్ష్మజీవులు కానీ, కెమికల్స్ని కానీ, రసాయనాలను కానీ మనం విత్తనం మీద ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడు వరకు కూడా మనం ఒక ఇన్పుట్ కూడా ఒక శిలీంద్ర నాశనం కానీ, ఒక ఇన్సెక్టిసైడ్ నాశనం కానీ మనం చేయలేకపోతున్నాం. సో దీని ద్వారా మనం ఏంటంటే సీడ్ కార్పొరేషన్ ద్వారా, మన ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా మనం దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి మనకి ఒక పంటకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని విత్తనం ద్వారా అందించడానికి ఈ సాంకేతికత ఉద్దేశించబడింది. దీన్ని తొందరలోది మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి చాలా అవకాశం ఉన్నది. ఇది మన ఈ స్టాల్లో నువ్వుల పంట మీద కూడా మనం విత్తనాలు కొత్త రకం డెవలప్ చేయడం జరిగింది, TTT1. దాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అట్లాగే మేము అవిసెల మీద కూడా ప్రొద్దుతిరుగుడు పంట, మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రొద్దుతిరుగుడు పంట రివైవల్ కోసం అని చెప్పి చాలా పలు ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దాని సందర్భంగా మేము కొత్త హైబ్రిడ్స్ డెవలప్ చేసాం. నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి 2 దిగుబడిలోనే ఇప్పుడు ఈ విత్తనోత్పత్తి స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా తొందరలో మేము రైతుల దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది.